ఏంటి మేడం మనం ఇక్కడికి రావడం? అదా ఒకప్పుడు నేను ఈ చర్చికే వచ్చేదాన్ని. అందుకే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూద్దాం కదా అని వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అక్క, బాగున్నారా? బాగున్నానమ్మా. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. అవును, మీరందరు బాగున్నారా? బాగున్నామక్క. క్రిస్మస్ కదా, ఇంటికి వచ్చాను. ఇలా మందిరం దగ్గరికి వచ్చి చూసి వెళ్దాంలే అందరినీ అని వచ్చాను. ఎలా ఉన్నారమ్మా అందరూ, బాగున్నారా? అందరం చాలా బాగున్నాం అక్క. ఇంకేంటి సంగతులు? క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏం జరగనట్లున్నాయి. రండి అక్క, కూర్చొని మాట్లాడుకుందాం. కేరా. అక్క, తను 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 నా పిఏ. ఏంటి అసలు క్రిస్మస్ సెలబ్రేషన్ ఏం కనిపిస్తలేదు, హడావిడి లేదు, ఏంటి ఏం చేయట్లేదా? ఇంకేముందక్క, క్రిస్మస్ రోజు అందరం కలిసి ఆరాధన చేయడమే కదా. అంతేనా? అంతే అక్క. ఇంకేం లేదా? ఇంకేముంటుంది? ఏంటి ఫెస్టివల్ అంటే అంతేనా? ఫెస్టివల్ అంటే అంతేనా? నేను చెప్తా చూడు ఎలా చేయాలనో. గేటు మెయిన్ దగ్గర నుంచి మందిరం వరకు ఫుల్ లైటింగ్ ఉండాలి, ఫుల్ డెకరేషన్ చేయండి. పండుగ రోజు నైట్కు స్కిట్స్ ఉండాలి, డాన్స్లు ఉండాలి, సాంగ్స్ ఉండాలి. మార్నింగ్ రోజు కేక్ కటింగ్ ఉండాలి, క్రిస్మస్ కేక్ కటింగ్ ఉండాలి. తర్వాత మంచి మంచి భోజనాలు క్యాటరింగ్ ఇచ్చేద్దాం, క్యాటరింగ్ అన్నీ ఉండాలి. ఇలా చేయాలి. ఏంటి కేవలం ఆరాధన ఆరాధన అంతేనా? ఫెస్టివల్ డాన్సులు లేవా, అసలు స్కిట్స్ లేవా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అక్క, వీటన్నిటికంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కదా. ఖర్చు గురించి ఆలోచన చేస్తున్నారా మీరు? ఈ సంవత్సరము ఫెస్టివల్కు ఎంత అవుతుందో మొత్తం నేనే స్పాన్సర్ చేస్తాను. బట్ అయితే ప్రేయర్లో మార్నింగ్ ప్రేయర్కు అందరూ వస్తారు కదా, ఆరాధనలో మిస్ కాకోకుండా స్పాన్సర్ చేసిన వాళ్ళ గురించి ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఈ పాస్టర్కు చెప్పేసి ఆ విధంగా చెప్పాలి అని చెప్పేసి నైట్ కూడా చెప్పండి. మొత్తం ఈ డెకరేషన్ చేసినది, స్కిట్స్కి, ఆ డాన్సులకి అన్నిటికీ స్పాన్సర్ చేసింది నేనే అని చెప్పాలి. ఓకేనా? ఎంత అమౌంట్ అయినా పర్లేదు, నేను చేస్తాను. పిఏ ఓ 25,000 తీసి ఇది మొత్తం 25,000 ఉంది. ఈ 25,000 తీసుకోండి. లేదు ఇంకా ఖర్చు అవుతుంది, తక్కువ వస్తుంది అంటే చెప్పండి, నేను ఫోన్పే చేసేస్తాను. ఓకేనా? ఈ సంవత్సరం మాత్రం ఫెస్టివల్ గ్రాండ్గా జరగాలి. మధ్యలో తప్పకుండా నా పేరు చెప్పాలి. ఓకే అక్క? బాగున్నానక్క, మీరు కూడా బాగున్నారా? అవునక్క, క్రిస్మస్కి వచ్చాను కదా, ఇలా చూసి వెళ్దామని వచ్చాను. అక్క, సంధ్యక్క క్రిస్మస్ కి ఫెస్టివల్ కి మనకి డబ్బులు అంతా స్పాన్సర్ చేసింది. ఇంత డబ్బు ఎందుకు సంధ్య? ఇంత డబ్బు ఖర్చు అవుతుందా? అక్క, కేవలం భోజనాలే కాదక్క, ఇయర్ చాలా చాలా అరేంజ్ చేసాము. మొత్తం చర్చి ఎంట్రన్స్ నుంచి చర్చి అంతా లైటింగ్స్ ఏమని చెప్పాను, స్కిట్స్, డాన్సులు, తర్వాత కేక్ కటింగ్ చాలా అరేంజ్ చేసాం అక్క. అంటే పండుగ రోజు ఆరాధన వాక్యం ఉంటుంది కదా, ఇవన్నీ ఎలా చేస్తాం? అక్క, ఫెస్టివల్ రోజు కూడా ఏంటక్క ఆరాధన వాక్యము ప్రతి వారం జరిగేటే కదా. ఫెస్టివల్ అంటే ఎలా చేయాలక్క? ఏందో అసలు అక్క, మీరు ఇంకా అప్డేట్ అయినట్లు లేరక్క. ఏంటి అక్క, బయట చూడండి అక్క ఎలా చేస్తున్నారో. ఎప్పుడు మందిరంలోనే ఉంటే ఎలా తెలుస్తుంది? అక్క, పండుగ అంటేనే ఎంజాయ్మెంట్, ఫుల్ ఎంజాయ్ ఉండాలి, డ్యాన్స్లు ఉండాలి. వాక్యం ఏంటక్క, వాక్యము ఆరాధన ఎప్పుడు చేసేదే కదా. ఏంటక్క, ఈ సంవత్సరం అలా వద్దక్క, నేను చెప్పినట్లు మీరు చెయ్యండి. సంధ్య, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అసలు మాట్లాడుతున్నావు నువ్వేనా? వాక్యం వద్దంటున్నావు, ఆరాధన అంటున్నావు, ఏంటి అసలు? ఏంటి సంధ్య? వాక్యం అంటేనే దేవుడే, నువ్వు ఆ వాక్యాన్ని వద్దంటున్నావు. ఆ వాక్యం వద్దంటే నువ్వు దేవుడు వద్దన్నట్టే తెలుసా? యోహాను సువార్త 1 రాయబడింది కదా, వాక్యం దేవుడై ఉండేను అని. అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించుట.
ఆయన మనల్ని వెలిగించడానికే ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఇవన్నీ చేయడం ద్వారా మనం వెలిగించబడతామా? వెలిగించబడం. మనం మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించినప్పుడు, వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడినప్పుడు మనం వెలిగించబడతాం, ఆశ్రయించబడతాం. ఇప్పుడు ఇవన్నీ చేసావు, వాక్యమే ఉన్న ఏసే లేకపోతే ఇవన్నీ చేసిన వృద్ధమే కదా. మనం ముందు ఎలా ఆరాధించే వాళ్ళం, అలా ఆరాధించాం కాబట్టి మనం ఇంతగా ఆశ్రయించబడ్డాం. మనస్ఫూర్తిగా ఆయన వైపు చూస్తూ ఆరాధించడమే నిజమైన. మనం ఎన్ని చేసినా వాక్యం లేకుంటే అవన్నీ వ్యర్థమే కదక్క. నిజమేనక్క. నేను అస్సలు వాటి అన్నిటి గురించి ఇంతలా ఆలోచించలేదు. డబ్బు ఉంది కదా, ఇలా ఇవన్నీ అరేంజ్ చేస్తేనే పండుగ అనుకున్నా. కానీ నిజమైన పండుగ అంటే ఆయన వాక్యం విని ఆయనను ఆరాధించడం అని తెలుసుకోలేకపోయానక్క. నేను కూడా ఇవన్నీ ఏం లేకపోకుండా మీలాగే వచ్చి మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధిస్తానక్క. ఓకే అక్క, ఇంకా నేను వస్తాను. సరేమ్మా, ఆరాధన తప్పకుండా రమ్మా. ఓకే, తప్పకుండా వస్తాను.